అల్ట్రాసోనోగ్రఫీ లేదా అల్ట్రాసౌండ్ పరీక్ష రెండవ ట్రైమిస్టర్లో తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత ఇది రెండవ అల్ట్రాసౌండ్ పరీక్ష. ధ్వని తరంగాల ఆధారంగా జరిగే ఈ పరీక్షని చాలా మంది రేడియేషన్గా భావిస్తారు. కానీ అది నిజం కాదు. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బేబీకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అనే విషయం మీద కూడా సందేహిస్తూ ఉంటారు. అందులో కూడా ఎలాంటి నిజమూ లేదు. అల్ట్రాసౌండ్ స్కాన్ అనే మాటలు మనం సాధారణంగా వైద్య పరీక్షల లిస్టులో వింటూ ఉంటాం. ఇది ప్రెగ్నెన్సీలో మరింత ముఖ్యమైన పరీక్ష. సాధారణంగా ప్రెగ్నెన్సీలో అవసరం మేరకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయాల్సిందిగా సూచిస్తూ ఉంటారు గైనకాలజిస్టులు. రెండవ ట్రైమిస్టర్లో తప్పనిసరిగా ఈ స్కాన్ చేయాల్సి వస్తుంది. గర్భస్థ శిశువు ఏ విధంగా డెవలప్ అవుతుందో వైద్యులకి సహాయపడే అత్యంత ముఖ్యమైన వైద్య పరీక్ష ఇది. అల్ట్రాసోనోగ్రఫీ అంటే జనరల్ గా పబ్లిక్ అనే స్కాన్ అనేది కామన్ గా మనం ఆబ్స్టెటిక్ ప్రాక్టీస్ లో అదే ప్రెగ్నెన్సీలో చాలా విరివిగా వాడుతూ ఉంటాం. అసలు ఈ అల్ట్రాసౌండ్ అంటే ఏంటి? యాజ్ ద నేమ్ ఇండికేట్స్, ఆ పేరులోనే ఉంది, ఇట్స్ నథింగ్ బట్ సౌండ్ వేవ్స్. ఇది మామూలుగా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. జనరల్ గా అల్ట్రాసౌండ్ అంటే అవేవో ఎక్స్రేస్ అనో లేకపోతే రేడియేషన్ ఏమో, ఇవి బేబీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అని చాలా మందికి అపోహ ఉంటుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ అల్ట్రాసానిక్ వేవ్స్. అంటే కొన్ని సౌండ్ వేవ్స్ ఆడిబుల్ రేంజ్ లో ఉండవు, అంటే మనుషులకి వినపడని సౌండ్ వేవ్స్, అల్ట్రాసానిక్ వేవ్స్ ని ఉపయోగించుకుంటూ చేసే టెస్టే అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ అనమాట. సో జనరల్ గా డాక్టరు ఈ అల్ట్రాసౌండ్ అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుంచి డెలివరీ వరకు చాలా సార్లు చేయవలసిన అవసరం ఒక్కోసారి పడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్లో మొదటిసారిగా అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినప్పుడు గర్భం సరిగ్గా ఉందా లేదా ఇలా పలు వివరాలను అంచనా వేస్తారు. ఇక అన్నీ సవ్యంగా ఉంటే మరలా రెండో ట్రైమిస్టర్లో మరోసారి అల్ట్రాసౌండ్ తప్పనిసరి. ప్రెగ్నెన్సీ సజావుగా సాగుతున్నా కూడా ఈ స్కాన్ మరలా ఎందువల్ల అవసరం పడుతుంది అనే సందేహం వెలుబుచ్చడం చూస్తాం. అంతేకాదు, ఈ పరీక్షని పలుమార్లు చేయించుకోవడం వల్ల గర్భస్థ శిశువుకి ప్రమాదం కావచ్చా అని కూడా తమ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు చాలా మంది మహిళలు. ఈ అల్ట్రాసౌండ్ అనేది బేసిక్ గా ప్రెగ్నెన్సీలో గనక మనం తీసుకుంటే బేబీ గురించి ఇన్ఫర్మేషన్, బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు గురించి ఇన్ఫర్మేషన్, అలాగే ప్లాసెంటా మాయ గురించి ఇన్ఫర్మేషన్ మనకి చాలా వస్తుంది. అసలు బేబీ హెడ్ తో ఉందా లేకపోతే బ్రీచ్ అంటే కాళ్ళతో డెలివర్ అవుతుందా, అసలుకి బేబీ వెయిట్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాగే చాలా కండిషన్స్లో, బీపీ ఉన్న కండిషన్స్లో కానీ, డయాబెటీస్లో ఉన్న కండిషన్స్లో కానీ ఈ ఉమ్మనీరు అనేది తగ్గిపోవటం, పెరగటం అనేది చూస్తుంటాం. అలాంటి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా మనం ఎస్టిమేట్ చేస్తూ ఉండొచ్చు. రెండవ ట్రైమిస్టర్లో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ చాలా ముఖ్యమైనది. దీనివల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ స్థాయిలో ఈ పరీక్షని చేయడం ద్వారా ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ అనామలీ స్కాన్ రెండవ ట్రైమిస్టర్లో అత్యంత ముఖ్యమైన స్కాన్. టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ స్కాన్ ని రెండవ త్రైమాసికం ప్రెగ్నెన్సీలో అసలు ఎందువల్ల చేస్తారు అని చూస్తే, బేబీ గ్రోత్ ఎలా ఉంది, ప్రతి 3-4 వారాలకి కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు ప్రతి 3-4 వారాలకు కూడా స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ స్కాన్ అనేది బేబీ గ్రోత్ కి చాలా దోహదపడుతుంది, అంటే దాని గ్రోత్ ఎస్టిమేషన్ కి. ప్రెగ్నెన్సీలన్నీ కూడా ఒకేలా ఉండవు. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీలు ఉండొచ్చు. ఇలాంటి స్త్రీలను అత్యంత జాగ్రత్తగా మానిటర్ చేయాల్సి ఉంటుంది. వీరికి అల్ట్రాసౌండ్ స్కాన్స్ మరింత తరచుగా అవసరం పడవచ్చు. అది తల్లి అలాగే గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకు. ఇక గర్భస్థ శిశువులో పుట్టడంతో లేదా పెరుగుతున్న కొద్దీ చోటు చేసుకుంటున్న లోపాలను కూడా ఈ మధ్య మరింత అడ్వాన్స్డ్ గా అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో కనుగొనే వీలుంది. ఈ మధ్య వచ్చిన 3D అండ్ 4D టెక్నాలజీతో మనకి బేబీ లెవెల్ అబ్నార్మాలిటీస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు కూడా మనం చాలా ఎర్లీగా తెలుసుకోగలుగుతున్నాం. ఎర్లీగా తెలుసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీస్ అసలుకి అంటే సస్టైన్ అవుతాయా లేకపోతే అబార్షన్స్ అవుతాయా, లేదా ఈ బేబీకి ప్రాణాంతకరమైన కంజెనిటల్ ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ అయిన ప్లాసెంటా కండిషన్స్ ని కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ తో చక్కగా పరిశీలించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా పొజిషన్. ఎందుకంటే గర్భంలో బిడ్డ ఎదిగే కొద్దీ మాయలో కూడా కొంత మార్పు ఉంటుంది. కానీ కొందరిలో అసహజమైన కొన్ని ప్లాసెంటా కండిషన్స్ చోటు చేసుకుంటాయి. వీటిని పరిశీలించి తగు వైద్య సహాయం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది అల్ట్రాసౌండ్ స్కాన్. క్లినికల్ గా చూస్తే ట్విన్స్ అనేది డయాగ్నోస్ చేయడం కొద్దిగా కష్టమైన ఈ స్కాన్ లో మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ మధ్య మనం చాలా వింటున్నాము కంజాయింట్ ట్విన్స్, అంటే
ట్విన్స్ రెండు అతుక్కుపోయి పుట్టడం, ఇలాంటి కంజాయింట్ ట్విన్స్ కూడా మనం ముందుగానే అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఉమ్మనీరు ప్రాబ్లమ్సే కాకుండా ప్లాసెంటాలో ప్రాబ్లం, అంటే మాయ సరిగ్గా డెవలప్మెంట్ ఉందా, సరిగ్గా పెరుగుతుందా లేదా, మాయ కిందకి ఏమన్నా ఉందా, అంటే ప్లాసెంటా ప్రీవా ఏమన్నా ఉందా, అయితే ఉండాల్సిన పొజిషన్లోనే ఉందా, అలాగే మాయ ఏమన్నా అవసరం కాకముందే అది సపరేట్ అయిపోతుందంట, అంటే ప్లాసెంటల్ అబ్రప్షన్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, అలాగే కార్డ్ మనం బొడ్డు తాడని ఏదైతే అంటామో ఆ కార్డ్లో ఉన్న అబ్నార్మాలిటీస్, దాని వెజల్స్లో ఉన్న అబ్నార్మాలిటీస్ కూడా మనం తెలుసుకోవచ్చు. అవిభక్త కవలలు లేదా కంజాయింట్ ట్విన్స్ కండిషన్స్ కూడా చాలా కేర్ఫుల్ గా మానిటర్ చేసే అవకాశం కేవలం అల్ట్రాసౌండ్ స్కాన్స్ తో మాత్రమే సాధ్యం. ఈ మధ్య మరింత తరచుగా డాప్లర్ పరీక్షలను వాడుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో దీనివల్ల అదనపు లాభాలున్నాయి. డాప్లర్ అంటే ఇది కూడా స్కాన్లో చేసే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అన్నమాట. దానిలో బ్లడ్ ఫ్లో వెలాసిటీస్ని బట్టి బేబీకి బ్లడ్ ఫ్లో ఎంత అందుతుంది, అలాగే బేబీ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఎంత అందుతుంది, దీనిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా అనేది కనుక్కొనగలిగితే మనం డాప్లర్లో ఆ బేబీని ఎలా డీల్ చేయొచ్చు, ఎప్పుడు డెలివరీ చేయాలనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రకాల టెస్ట్లో కూడా మనకి స్కాన్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉంటే మనం దాన్ని కనుగొనటానికి ఉమ్మనీరు పరీక్ష చేస్తూ ఉంటాం. అలాగే కోయాన్ విల్లస్ శాంప్లింగ్ అంటే ప్లాసెంటా ఇనీషియల్ స్టేజెస్లో ఫామ్ అవుతున్నప్పుడు చిన్న ముక్క తీసి చేసే టెస్ట్, ఇలాంటివన్నీ కూడా అల్ట్రాసౌండ్ గైడెడ్గా మనం చేస్తూ ఉంటాం.